హాయ్, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు వాళ్ళ పనితీరు మందగించింది. కొంత స్లోగా ఉన్నారు. అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవటంలో వాళ్ళు వేగంగా వ్యవహరించట్లేదు అని మనం కొంతసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అయితే అప్పుడప్పుడు కొంత బెటర్గానే బాగా చేస్తున్నారని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కేసు డీల్ చేసిన పద్ధతి చాలా బాగా నచ్చింది నాకు. అయితే మనం చాలా విషయాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పట్ల పోలీసులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని కొంచెం మనం విమర్శనాత్మకంగా కూడా మాట్లాడుకున్నాం. కానీ వాస్తవాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కావచ్చు, ఇతర వ్యవస్థలు కావచ్చు, చాలా భేషుగ్గా పనిచేస్తున్నాయని చెప్తోంది ఈ నివేదిక. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారతదేశం ఎక్కడుంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎక్కడున్నాయి, ఏ విభాగాల్లో ఎవరి పనితీరు ఎలా ఉందని మదింపు చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీతో నేను షేర్ చేసుకునే ఒక అవకాశాన్ని నేను తీసుకుంటాను. సో ప్రపంచవ్యాప్తంగా 142 దేశాలతో పోలిస్తేనేమో, అంటే పోలీసింగు, జైల్స్, జ్యుడిషియరీ అండ్ లీగల్ ఎయిడ్ అనమాట, ఈ 4 విభాగాల్లో ఓవరాల్ ర్యాంక్లో మనం 77వ స్థానంలో ఉండేవాళ్ళం 2022లో. ఇప్పుడు 79వ స్థానానికి పడిపోయామట. 142 దేశాలతో పోలిస్తే ఈ ర్యాంకింగు అంటే మనమేం బెటర్గా అయితే లేము. కానీ భారతదేశంలో మనకు పోలిస్తే కనుక భారతదేశంలో సౌత్ ఇండియా టాప్లో ఉన్నది. టాప్ 5 ప్లేసెస్ సౌత్ ఇండియానే ఉంది. సో ఓవరాల్గా నేషనల్ వైడ్ మనం చూసుకుంటే కర్ణాటక నెంబర్ 1గా ఉంది. కర్ణాటకకు వచ్చిన పాయింట్స్ 6.78. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్దే. ఆంధ్రప్రదేశ్ 6.32 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత తెలంగాణ 6.15 పాయింట్స్. అలాగే కేరళ 4వ స్థానంలో ఉంది, 6.09 పాయింట్లు. ఇక తమిళనాడు 5వ స్థానంలో ఉంది, 5.62 పాయింట్స్. చూడండి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఈ టాప్ 5 స్టేట్స్ అంటే సౌత్ ఇండియా ద బెస్ట్గా ఉన్నది. కానీ వేరాజ్ ఉత్తర భారతదేశంలో నేర ప్రవృత్తి ఎక్కువగా కనపడుతోంది. సరిగా పోలీసింగ్ వ్యవస్థ లేదు, సరిగా జైళ్ల నిర్వహణ లేదు, న్యాయస్థానాలు కూడా వేగంగా పరిష్కరించలేకపోతూ ఉన్నాయి, న్యాయ సహాయం కూడా సరిగా అందించలేకపోతున్నాయని నివేదిక చెప్తుంది. అంటే మనం చాలా సేఫ్ ఉన్నట్టు లెక్క, మన రాష్ట్రాల్లో మనం చాలా సేఫ్ ఉన్నట్టు లెక్క. ఆ రాష్ట్రాల్లో ఎంత అరాచకం రాజ్యం వెళుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మనం విభాగాల వారీగా మనం మాట్లాడుకుందాము. అంటే ఇందులో నేషనల్ వైడ్ లాస్ట్ అట్టడుగు స్థానాల్లో ఏమున్నాయి తెలుసా? వెస్ట్ బెంగాల్ 3.63 పాయింట్లు మాత్రం. అందుకే వాళ్ళు చూడండి, వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ చట్టం మీద నానా యాగి చేస్తున్నారు. ఇప్పటికే ఒక 3-4 చనిపోయారు కూడా. హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వెస్ట్ బెంగాల్లో. ఎంత గొప్ప సీఎంలైనా కావచ్చు, మనం మమతా బెనర్జీ గురించి ఏం మాట్లాడుకుంటాం? అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది, చాలా సింప్లిసిటీతో ఉంటుంది, మారుతి కారులో ప్రయాణం చేస్తుంది. ఎన్నుంటే ఏం ప్రయోజనం? చక్కగా పరిపాలన బాగలేకపోతే ఏం ప్రయోజనం? లా అండ్ ఆర్డర్ అంత వరస్ట్గా ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లాస్ట్ బట్ 1 ప్లేస్లో ఉంది, 3.92. అదే నాకు అర్థం కాదు ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ దారుణమైన పరిస్థితి, 3.9 అట్టడుగున ఉన్నది ఉత్తరప్రదేశ్ కూడా. అంటే బహుశా యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు ఎంత దరిద్రంగా ఉండేదో అక్కడ వ్యవస్థ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఇకపోతే ఫస్ట్ మనం పోలీసింగు, ప్రిజన్స్ అంటే జైళ్ళు, తర్వాత జ్యుడిషియరీ, లీగల్ ఎయిడ్, ఈ 4గిట్లో మన స్థానం ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పోలీసింగ్లో తెలంగాణ నెంబర్ 1 అంట. అది మనకు కూడా గర్వకారణమే కదా. తెలంగాణ అంటే మన సోదర రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రమే కదా. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తెలంగాణ నెంబర్ 1 పోలీసింగ్లో, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2. అంటే నెంబర్ 1, 2 స్టేట్స్ తెలుగు స్టేట్సే ఉన్నాయి. పోలీసులు అంత సమర్థతతో వ్యవహరిస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పాలి. అందుకే నేను మొదట్లో అంది, మనమేమో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం, కానీ నివేదికలు చూస్తే మనమే టాప్ అని చెప్తా ఉన్నాయి. మనమే టాప్ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవాలి మనం. కర్ణాటక 3వ స్థానము, ఛత్తీస్గఢ్ 4వ స్థానము, మహారాష్ట్ర 5వ స్థానం ఉన్నాయి. కానీ ఓవరాల్గా టాప్ 5లో వచ్చిన తమిళనాడు పోలీసింగ్లో బాగలేదట, 13వ స్థానంలో ఉందట. కేరళ 15వ స్థానంలో. పోలీసింగ్లో ఈ 2 కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ టాప్ 5లో ఉన్నాయి. ఇక జైళ్ళ నిర్వహణలో మనం చూస్తే, జైళ్ళ నిర్వహణ అంటే ఏంటి? ఖైదీలని వాళ్ళ సంక్షేమం చూడడం, ఖైదీల్ని కఠినంగా శిక్షించడం, వాళ్ళతోటి పనులు చేయించడం, ఇట్లాంటివో ఉంటాయి జైళ్ళ నిర్వహణ.
సో దానికి సంబంధించి చూస్తే కనుక తమిళనాడు నంబర్ 1 పొజిషన్. ఎక్కడైతే పోలీసింగ్లో మాత్రం తమిళనాడు వెనకబడింది 13వ స్థానం, ఇక్కడ మాత్రం నంబర్ 1 పొజిషన్లో ఉంది. కర్ణాటక నెంబర్ 2 పొజిషను, కేరళ నెంబర్ 3 పొజిషను, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 4, మధ్యప్రదేశ్ నెంబర్ 5, ఇక్కడ తెలంగాణ మాత్రం 7th పొజిషన్కి వెళ్ళిపోయింది. ఇక జ్యుడిషియరీలో చూస్తే కేరళ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2, తమిళనాడు నెంబర్ 3, కర్ణాటక నెంబర్ 4, ఏపీ, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5లో ఉన్నాయి జ్యుడిషియరీలో. సో ఇక్కడ కూడా మనం మెరుగ్గానే ఉన్నట్టు లెక్క ప్రకారం. లీగల్ ఎయిడ్ న్యాయ సహాయం అందించడంలో కర్ణాటక నెంబర్ 1 అట. ఆ తర్వాత అనూహ్యంగా ఇక్కడ పంజాబ్ నెంబర్ 2లో ఉంది, హర్యానా నెంబర్ 3లో ఉంది, ఉత్తరాఖండ్ నెంబర్ 4లో ఉంది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5లో ఉంది. ఎటు చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రతి విభాగంలో టాప్ 5లోనే ఉంది. సో ఓవరాల్గా 2వ ప్లేసు అన్ని విభాగాల్లో టాప్ 5లో ఉంది. ఇక్కడ న్యాయ సహాయం అందించడంలో తెలంగాణ వెనుకబాటులో ఉంది, 10వ స్థానం, తమిళనాడు 16వ స్థానం, కేరళ 6వ స్థానంలో ఉన్నాయి. ఏదేమైనా ఒకటైతే సంతోషం కలిగించేది ఏంటంటే మనం ఉన్నంతలో బెటర్, ఏదో అంటారు కదా ఉన్నదాంతో సంతృప్తి పడాలని, ఉన్నంతలో మనమే బెటర్గా ఉన్నాం భారతదేశంలో. అది మనం సంతోషించదగ్గ అంశం. ముఖ్యంగా మనం పోలీసు బాసుల్ని మనం ఏదన్నా ఉంటే సారీ, ఎందుకంటే మీ పనితీరు చాలా బాగుందని నివేదికలు చెప్తా ఉన్నాయి. మన పోలీస్ బాసులకు హ్యాట్స్ ఆఫ్.